హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు మా అత్తయ్య గారి చేతి వంట అండి. మా అత్తయ్య గారి చేతి వంటలో వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోతుందండి. అందుకే ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఇదైతే సొరకాయతో పాయసం అండి. చాలా వచ్చిందండి. ట్రై చేసి చూసి బాగున్నాకే మీకు వీడియో పెడుతున్నానండి. సొరకాయ వీడియో కొత్తగా ట్రై చేశానండి. చాలా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. అలాగే మా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఈ వీడియో చూసాక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హ్మ్. ఈ సొరకాయ పాయసం ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో అంతా చూసేద్దాం రండి. లేతగా ఉన్న సొరకాయని ఒకటి తీసుకోండి. నా దగ్గర ఇదుంది. దీంట్లో పావంతు మట్టికి తీసుకున్నానండి. ఒక ముక్క తీసుకున్నాను. దీన్ని తొక్క చెక్కేసి చుట్టూ ఉన్న గట్టిగా ఉన్న కండను మట్టికే తీసుకున్నానండి. ఇలా చుట్టూ గట్టిగా ఉన్న పార్ట్స్‌ని మట్టికి ఇలా కట్ చేసి తీసుకున్నానండి. లేదంటే ఇలా అయినా కూరేసుకోవచ్చు. ఒక క్యారెట్ కూర దాంతో కూరేసుకోవచ్చండి ఇలాగా. లేదంటే ఇలా కట్ చేసుకొనైనా కూరుకోవచ్చు. ఇలా మధ్యలో ఉన్న గింజలు అయన్నీ తీసేసుకొని ఇలా ముక్కల మట్టికి తీసుకోవాలండి. దీన్ని ఇలా నీట్‌గా కూరేసుకోవాలి మొత్తం అంతా. మనం గ్రేట్ చేసుకుంటాం కదండీ! ఇలా గ్రేట్ చేసేసుకోవాలి మొత్తం అంతా. మన దగ్గర ఉన్న ముక్కలు మొత్తం గ్రేట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం గ్రేట్ చేసేసుకున్నాక పక్కన గ్యాస్ మీద ఒక బాండీలో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మనం తురుముకున్న సొరకాయ తురుము ఉంది కదండీ! అది వేసేసుకొని వేయించుకోవాలి. బాగా రోస్ట్ చేసుకోవాలండి. బాగా వేయించుకోవాలండి నెయ్యిలోనే. వేగే కొద్దీ ఇది తగ్గుతుందండి. ఇలా గరిటెతో ఒత్తుకుంటూ వేయించుకోవాలండి. ఇది వేయించుతుంటే అటు వేయించుతుంటే అటు వెళ్ళిపోతుంది. ఇటు వేయించుతుంటే ఇటు వెళ్ళిపోతుంది. దీన్ని ఇలా గరిటెతో ఇలా ఒత్తుకుంటూ వేయించుకుంటే మొత్తం ఈవెన్‌గా వేగుతుందండి. ఇలా పరుచుకున్నట్టు ఇలా వేయించుకుంటే మొత్తం వేగుతుందండి. కొంచెం ఎర్రగా వేయించుకుంటే బాగుంటుందండి. కొంచెం ఒక 5 మినిట్స్ అలా టైం పట్టింది. ఇలా వేగేటప్పటికి ఇలా వేయించుకోవాలండి. ఇలా గరిటెతో ఒత్తుకుంటే ఇలా వేయించుకుంటే మొత్తం ఈవెన్‌గా వేగుతుందండి. ఇలా వేయించేసుకోవాలి. ఇందాక మీద ఇప్పుడు క్వాంటిటీ తగ్గింది కదండీ! ఇలా వేయించేసుకోవాలి ఎర్రగా. ఇప్పుడు ఇంకో గ్యాస్ మీద ఇంకో గిన్నె పెట్టుకోవాలండి. ఇది ఒకసారి నీటితో కడిగి పెట్టుకోవాలండి. అడుగంటుకోకుండా ఉంటది. దీంట్లో అర లీటర్ వరకు పాలు పోసుకున్నానండి. ఇవి కాచిన పాలే. కాచిన పాలు పోసుకున్నానండి. మీ దగ్గర పచ్చిపాలన్నా పోసుకోవచ్చు. ఒక అర లీటర్ వరకు వేసుకున్నానండి. ఇవి ఒక పొంగొచ్చాక మనం వేయించి పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదండీ! అది వేసేసుకోవాలి. ఇదిగోండి వేయించి పెట్టుకున్న సొరకాయ తురుము దీంట్లో వేసేసుకోవాలి. ఒకవేళ బాండీలోనే పాలు పోస్తే ఒకవేళ విరిగిపోయే ఛాన్స్ ఉంది కదండీ! అందుకే ఇంకో గిన్నె పెట్టుకొని ఇలా పాలు పోసుకొని దీంట్లో వేసుకున్నానండి వేయించుకున్నది సొరకాయ తురుము. ఇలా సొరకాయ తురుమంతా వేసేసుకోవాలి పాలల్లో. ఒక పొంగొస్తే సరిపోద్దండి పాలు. ఇలా తురుము వేసేసుకోవాలండి. ఇలా సొరకాయ తురుమేసేసాక గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలండి పాలలో. గరిటెతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఒక అర నిమిషం మరగనివ్వాలండి ఇలాగా. దీంట్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి. ఒక 5, 6 స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టుకొని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుంటే బాగుంటుందండి. ఒక 5, 6 బాదం పప్పులు తీసుకొని ఇలా మిక్సీ పలుకుల్లా పట్టుకొని వేసుకోవాలండి దీంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి 1 స్పూను, 1 టేబుల్ స్పూను. ఇవన్నీ వేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. గరిటెతో ఒకసారి తిప్పేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది బాదం పొడి వల్ల వచ్చిందో సొరకాయ తురుము వల్ల వచ్చిందో కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చండి.
మిగిలితే ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుందండి. దీంట్లో ఒక అరకప్పు వరకు నేను పంచదార వేసుకున్నానండి. మన తీపికి తగ్గట్టు ఇలా పంచదార వేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి. ఇంక దించేసుకోవచ్చు. సొరకాయ పాయసం తయారైపోయిందండి. టేస్ట్ చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెలా సర్వ్ చేసేసుకోవడమేనండి. ముందుగా వేడిగా ఎంజాయ్ చేసేసి తర్వాత మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తినండి. చాలా బాగుందండి. ఇలాగా ట్రై చేసి చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. పిల్లలకు కూడా పెట్టొచ్చండి. మామూలుగా అయితే తినరు కదా, ఇలా అయితే కొంచెం సొరకాయ విటమిన్స్ అవి ఉంటాయి కదా, ఇలా తింటారు పిల్లలు కూడా. ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.